పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు అప్పుడప్పుడు విచిత్రమైన కథలు చెప్తూ ఉంటారు. లాజిక్ ఉండదు అందులో. కానీ వినటానికి పిల్లలకి చెప్తానికి చాలా బాగుంటాయి. అలాంటిది ఏదైనా ఒక స్టోరీ. పసిడి నిమ్మలు, పసిడి నిమ్మకాయలు అనే ఒక విచిత్రమైన స్వయంవర కథ చెప్తాం. ఓకే. బాగుంటుంది. బంగారపు నిమ్మకాయల. బంగారపు నిమ్మకాయలు. పూర్వం కనిష్క దేశానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి లేక లేక అపురూప సౌందర్యవతి అయిన ఒక కూతురు పుట్టిందట. ఎంత అందంగా ఉండేదో. ఏదో పేరు పెట్టారు రాకుమార్తెకి. కాలం గడుస్తూ ఉండగా పిల్లలు ఆడపిల్ల కదా, వాళ్ళ పద్ధతులు వేరే, చక్కగా ఆడపిల్లలు బట్టలు వేయటము, వాళ్ళు శాస్త్రాలు చదువుకోవటము, పొందిగ్గా కూర్చోవటము, అటువంటివేవో ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు. ఈ పిల్ల ఒక రకంగా నడకొచ్చిన దగ్గర నుంచి పరిగెత్తడం ఎక్కువగా ఉండేది. మహాపరుగు పిచ్చి. ఓ తూనీకి పరిగెత్తుంటే దాని వెనకాల దానికంటే ముందు పరిగెత్తేసేది. ఎంత పరుగు పిచ్చో. ఏదైనా పెట్టెగిరిందంటే అమ్మాయి పరిగెత్తాల్సింది, ఏదైనా గుర్రం పరిగెత్తుందంటే అమ్మాయి పరిగెత్తాల్సింది. అడవిలోకి వెళ్తే లేళ్ళు పరిగెత్తుంటే లేళ్ళని దాటి పరిగెత్తేసేది. ఆ పరిగెత్తడం అనేది ఒక అబ్సెషన్ కింద ఉండిపోయేది అమ్మాయికి. గాలితో పోటీ పడేదట. అందుకని ఇవిడ మారుత కన్య అని మారుతి అని పిలిచేవాడు. అసలు పేరేదో. రాజుగారికి బాధగా ఉండేది. ఈ పిల్ల ఒకతే లేకలేకగలిగింది. ఈ పిల్ల రేపొద్దున రాజు అవ్వాలి, పోనీ రాణివ్వాలి. రాజ్యానికి ఉత్తరాధికారి పిల్లే. అంతేగా. ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లని ఎవరు ఇష్టపడతారు ప్రజలు? అంటే రోడ్డు మీద పడి పరిగెడుతుంది. ఇది కాదు కదా, రాణికో రాజుకో కావాల్సింది. ఆయనకి చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రజలకి అమ్మాయి అంటే ఆసక్తిగానే ఉండేది. కానీ ఆ అమ్మాయిలో ఉన్న ఆ అతి ధోరణిని సహించలేకపోయేవాడు. సరే, మంత్రి గారు అన్నాడు, ముందు వివాహం చేద్దామండి. అబ్బాయి ఎవరన్నా గట్టివాడు ఘనుడైన వాడు దొరికాడు అనుకోండి, గట్టి అబ్బాయి, ఆయన రాజుని చేద్దాం, వీడు పరిగెడుతుంది పోనీను అంతే ఇలాగన్నాడు. సరే, ఈ పెళ్ళి ప్రస్తావన రాగానే మారుతుంది. నన్నెవరు పరుగు పందెంలో జయిస్తారో వాడినే చేసుకుంటాను. ఓహో, ఇక్కడ కూడా పరిగే. రాకుమార్తెలకి ఒకసారి వాళ్ళకి ఒక ఐడియా వచ్చాక దాన్ని కాదనలేరు. పైగా లేక పుట్టిన పిల్ల, అతిగారాభం. పరిగెత్తటం అంటే ఆమెతో ఎవరు పోటీ పడలేరు. రోడ్ల మీద పడి పరిగెత్తే ప్రజలు ఏమనుకుంటారు? చాలా ఆలోచించారు. కానీ ఈ అమ్మాయి కూడా ఆలోచించింది. పరిగెత్తడంలో నన్ను గెలిచిన వాడిని పెళ్లి చేసుకుంటా అంటే ఏరాగేరా రోడ్ల మీద పడే వాళ్ళంతా వచ్చేస్తారు. అవునవును. అందుకని ఖచ్చితమైన ఒక రూల్ పెట్టింది. ఎవడు పోటీ పడి ఓడిపోతాడో వాడి మెడత్తరించేస్తామని పెట్టండి. ఎవరు రాలే. ఎందుకు రాలేదు? అయినా కూడా ఆమె మహాద్భుత అద్వితీయ సౌందర్యము, ఈ రాజ్యము, పైగా ఒక ఆడపిల్లతోటి పోటీ పడి గెలవలేమా మనం అనుకుంటారు. అలాగనిపిస్తుంది. ఈవిడ పరుగు మీద అవగాహన ఉన్న కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు. సరే, ఏం చేశారు? ఒక పెద్ద ప్రాంగణంలో చుట్టూత ప్రజలు కూడా నిలబడి చూసేలాగా పెట్టారు. పరిగెట్టే రాజకుమార్తెను చూసి కనువిందు చేసుకునేందుకు వచ్చిన వాళ్ళు సగం. నిజంగానే ఇంత క్రూరమైన శిక్షని అమలు చేస్తారా అని చూసేవాళ్ళు ఇంకొంతమంది. రాకుమార్తెకి వివాహం అవుతుందో అవదోనని దిగులు పెట్టుకుని ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఫ్యాన్స్. వాళ్ళు మొత్తం మీద సభా ప్రాంగణం అంతా నిండిపోయింది. ఓకే. 12 మంది తయారయ్యారు పరిగెత్తడానికి. 12 మంది. 12 తల్లో తెగాయి ఆ రోజు. ఈ భీకరమైన స్వయంవరం చూసి ప్రజలు నిర్ఘాంతపోయారు. మెడలు తెగుతూ ఉంటే ఆ మెడ దిగిద్ది ఒకడికి, రెండో వాడు మానేసి ఏడవద్దు, వాడు బయలుదేరతాడు. గెలుస్తామన్న నమ్మకంతో ఆ అమ్మాయికి పరిగెత్తిన కొద్దీ ద్విగుణీకృతోత్సాహం వచ్చేస్తుంది ఆ అమ్మాయికి ధోరణి. ఈ కథ అంతా, ఈ భీకర స్వయంవరం జరుగుతుండగా కుమారుడని ఒక కుర్రాడు అక్కడికి వచ్చాడు. మా రాజుగారి అబ్బాయి. కానీ శత్రురాజుల చేతికి చిక్కి తల్లిదండ్రి మరణించి రాజ్యభ్రష్టుడే దేశాలు తిరుగుతున్నాడు. కుర్రాడు మంచివాడి, కాస్త ఏదో విద్య గిద్య వచ్చు, క్షత్రియుడు. ఈ స్వయంవరం చూడడానికి ఇక్కడికి వచ్చాడు. ఆ పరిగెత్తేవాడు ప్రజలు కనపడ, వీడికి మారుతి ఒకటే కనపడడం మొదలుపెట్టి ఈ భీకర పోరులో ఆ తెగ తలలు తెగిలినాయి. రెండో రోజు కళ్ళు తీయలేకపోయాడు అమ్మాయి మీద నుంచి. ఆ పిల్ల ప్రేమలో పడిపోయాడు. తన అమ్మాయితో పోటీ పడలేనని అతనికి తెలుసు. సరే, ఏం చేయాలో తెలియలే. అలా అమ్మాయిని స్మరిస్తూ దిక్కుతోచినట్టట నడుచుకుంటూ పోయాడు. స్వయంవరానికి కొద్దిగా గ్యాప్ వచ్చింది.
మళ్ళీ కనపడదు అమ్మాయి. 3వ రోజు లేదు, ఎవరు లేరు పోటీదారులు. 2 రోజులు, మొదట 12, తర్వాత 8, 10 తలలు దిగాయి. జనం కూడా భయపడి చచ్చిపోతున్నారు, పీకలు ఉత్తరిచ్చేస్తుంటే చూడలేక. సరే అమ్మాయి కూడా ఊరుకుంది, ఎవరు లేరు. ఇతను నడుచుకుంటూ వెళ్ళి ఒక పాడు దేవాలయంలోకి ప్రవేశించాడు. ఓకే. అదొక పురాతన అమ్మవారి దేవాలయం. అమ్మవారు చక్కగా మంట సంక కాలు పైకి పెట్టుకుని ఒక కాలు కిందకి పెట్టి స్థిమితంగా కూర్చుని ఉంది. పాత గుడి. ఇతను పోయి ఆవిడని ఆ పాదాలు కావలించుకున్నాడు. ఇక 3 రోజుల పాటు అమ్మని ప్రార్థిస్తూనే ఉన్నాడు. మారుతి పాపం అజ్ఞానంలో ఉంది. ఆ అమ్మాయికి ప్రేమ, జీవితము విలువ ఏమీ తెలియదు. ఇదొక తొందరపాటుగా ఈ పోటీ పెట్టింది. ఎలాగైనా ఆమెను నాకు దక్కించు. ఇక ఇదే పాట. ఆహారం లేదు, లేవలా అతను అక్కడి నుంచి. ఆ బాస్పెట్లు వేసి కూర్చుని కిందకున్న పాలు ఒక కాలు కింద పెట్టి ఒక కాలు ఒళ్ళో పెట్టి కూర్చుంటుంది కదా అమ్మవారు స్థిమితంగా. ఆ కిందకి పెట్టిన పాదాన్ని కావలిచ్చుకుని ఉండిపోయాడు. పెద్ద విగ్రహం అమ్మవారిది. 3 రోజులు గడిచాక 3వ నాటి తెల్లవారుచావున పెద్ద కాంతి వచ్చేసింది ఆ దేవాలయంలోకి. ఎవ్వరు మనిషి అడుగు పెట్టేది కాదు. అంతా బండలు, చెట్లు, చేమలు, పిచ్చి పిచ్చిగా ఉంది బయటంతా. వీడు ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఆ కాంతిలోంచి ఒక కంఠస్వరం వినిపించింది. నాయనా, ఎంత భక్తి, ఎంత అనురక్తుందిరా నీకు. మారుతి నీదే, కానీ నువ్వు మారుతిని శక్తితోటి జయించలేవు, యుక్తితోటి జయించు. 3 బంగారు నిమ్మపళ్ళు ఇస్తాను. వాటిని మారుతి నిన్ను దాటిపోతున్నప్పుడల్లా వెనక్కి విసిరే. నిమ్మపండు వాడుకో, అవసరమైతే 3 వాడుకో. మారుతి నీ సొంతం అవుతుంది. ఆ అమ్మాయి పోటీ కూడా ఇది కాదు. అమ్మాయి ఏం పెట్టిందో అది కూడా కాకుండా ఉంటుంది. సరే, కాసేపటికి అతనికి స్పృహ వచ్చింది. ఆ బోళ్ళంత వెలుగు, కంఠము వినపడింది కదా. ఆ వెలుగంతా తగ్గిపోయింది. చల్లగా అరిచేతిలో ఏమిటో ఉన్నాయి. చూసుకుంటే 3 నిమ్మపళ్ళు ఉన్నాయి, బంగారపు పళ్ళు, థళ మెరుస్తున్నాయి. సరే, మర్నాడు అమ్మాయితో పోటీ పడతానని వెళ్ళాడు. అమ్మాయి చక్క చీర గూచి గట్టి కట్టుకుంది. పరిగెత్తడానికి వీలుగా ఇంత బారెడు జడ, జన్నిండా పువ్వులు, మణ్నిండా నగలు, చూడ్డానికి మహాద్భుత సౌందర్యవతి. ప్రజలు ఆశ్చర్యపోయి, వీడెవడు చచ్చిపోవడానికి 10, 12, 22 మంది చచ్చిపోతే మళ్ళీ వచ్చాడు వీడెవడో వారం తిరగకుండా. 3 రోజులు గ్యాప్ వచ్చేసింది. సరే, జనం అంతా చేరేసరికల్ సరే ఇద్దరు కలిసి పరుగు మొదలుపెట్టారు. మొదటికి అబ్బాయి యువకుడు కొంచెం మగపిల్లవాడిగా కాస్త జోరుగా పరిగెత్తాడు. ఎవరైనా పరిగెడుతుంటే అమ్మాయికి ఎక్కువ ఉత్సాహం వస్తుంది కదా. ఆమెను దాటబోతూ ఉంటే వీడు ఏం చేశాడు, నిమ్మకాయ తీసి వెనక్కి జనం వైపుకి విసిరేశాడు. ఆ కదిలే దాన్ని అమ్మాయి చూసింది, వాడు విసరటాన్ని. ఏదైనా అమ్మాయి ఏం అలవాటు, ఏదైనా ఒకటి పరిగెడుతుంటే దాన్ని దాటాలి. వీడిని వదిలేసి దాన్ని పరిగెత్తింది. తన్ని దాటి వెళ్ళిపోతుంది నిమ్మకాయ. ఆ దాటి వెళ్ళిపోతున్న నిమ్మకాయ కోసం దాని వెనకాల పరిగెత్తింది. జనాల పాదాల దాకా వెళ్ళిపోయిన నిమ్మకాయని పట్టుకుంది. మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొచ్చింది. వీడు బాగా ఒక 20 బార్లు వెళ్ళిపోయాడు. ఈ లోపల అమ్మాయి వెనక్కి వెళ్ళి నిమ్మకాయ అంటే ఇట్లా విసిరేసారు కదా, బలం కొద్ది విసిరితే అది ఏమవుతుంది, రయ్యమని పోతుంది కదా. ఆ పోయేదాని వెనకాల పరిగెత్తింది అమ్మడు. మళ్ళీ దగ్గరకు వచ్చేసింది. ఇతను దాటేయటానికి వచ్చేసింది. దగ్గరికి రాగానే మళ్ళీ ఇంకొక నిమ్మకాయ తీసి విసిరేసేసాడు. ఈసారి ఇంకా బలంగా వేసాడు. ఊపు, నీకు పరిగెడుతున్న వేరుంటుంది కదా. ఈ అమ్మాయి మళ్ళీ ఆ పక్కకు పరిగెత్తేసింది. జనం చూస్తున్నారు, ఏదో జరుగుతోంది. ఆ అమ్మాయి ఆ బంగారపు కాయ తన ముందు నుంచి వెళ్ళిపోవటమే చూస్తోంది, కానీ మిగిలిన జనానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అటు పరిగెత్తేసి అటు ఎలా ఉంది, ఈవిడికి 30 బారలు దాటేశాడు. ఇంకో 10 బారలు పరిగెడితే డెస్టినేషన్ వచ్చేస్తుంది. సరే, మళ్ళీ ఆ 2వ నిమ్మకాయ చేత్తో పుచ్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసింది. పరిగెత్తింది దాని వెనకాల. ఎంత స్పీడో, ప్రాణం పోయేంత వేగంతో వచ్చేస్తుంది. ఓకే. ఈ దగ్గరికి వచ్చేసరికల్లా 3వ నిమ్మకాయ విసిరేసేసాడు కుమారుడు. విసిరేసరికల్లా అది పోయి ఎక్కడో పడింది. ఈ అమ్మాయి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ అమ్మాయి నిమ్మకాయ చేత్తో పుచ్చుకుని దగ్గరకు వచ్చేసరికి ఇతను అది దాటాడు. దాటేశాడు కుమారుడని మొత్తం ప్రజలంతా చప్పట్లు కొట్టారు. రాజుగారు, రాజపరివారం అంతా లేచి నిలబడింది. రాజుగారు, మంత్రి గారు, తదితర జనం అంతా ఆనందాశ్రువులు తుడుచుకున్నారు. అమ్మాయి పెళ్ళైపోతుంది, ఇక బాధ లేదనుకున్నారు. ఈ పిల్ల తన దగ్గరకు వచ్చింది. అప్పటిదాకా ఆ పిల్లకి సిగ్గు, మొహమాట పడ్డం లాంటి స్త్రీ లక్షణాలు ఏం లేవు. ఆ నిమ్మకాయలు అందిస్తూ కళ్ళు వాల్చుకుని కాస్త సిగ్గుపడింది. చెంపలు గింపలు ఎర్రగా అయిపోయింది. వీడికి నేను దొరికానని అర్థమైంది అనమాట. ఆ నిమ్మకాయలు 3 చేత్తో పుచ్చుకున్నాడు. తర్వాత దండ తెచ్చి రాకుమార్తెతోటి కుమారుడి మెడలో వేయించు. ఈ 3 నిమ్మకాయల పరుగు పందెంతో ఇక అమ్మాయి పరుగెత్తడం మానేసింది. తర్వాత చక్కగా వివాహం అయిపోయింది.
కుమారుడు రాజయ్యాడు, మన యమై మారుతి రాణి అయింది. తర్వాత ఎప్పుడు పరిగెత్తకుండానే ఉండేది. చక్కగా రాణులు ఆడవాళ్ళు సహజంగా ఎలా ఉంటారో, రాచరికపు స్త్రీలు ఎలా ఉండాలో అలాగే ఉండేది. పరిగెత్తటం మర్చిపోయిందట కలకంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.